2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనిల్ సింగ్. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజున గోల్డ్ మండే రోజున అందరూ చాలా బిజీగా ఉంటారు అండ్ ఫస్ట్ డే ఆఫ్ దిస్ వీక్ కాబట్టి చాలా బిజీగా ఉండబోతుంది మార్కెట్. ఎందుకంటే దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మేజర్ న్యూస్లు వస్తున్నాయి. ఇటువైపు నుంచి యుక్రెయిన్ కోసం కానివ్వండి, రష్యా కోసం కానివ్వండి, ఆ దాడులు అనేటివి మాత్రం ఆగట్లేదని చెప్తున్నారు. సో ఇటువంటి టైంలో ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా నర్వస్గా అయ్యాయి. ఎందుకు అంటే ఈ వార్ సిచ్యువేషన్ వల్ల ఏంటంటే కాస్తంత ముదిరే అవకాశాలు ఉన్నాయా అని అనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మీటింగ్స్ నడుస్తున్నాయి, బట్ ఇక్కడ వార్ కూడా సైమల్టేనియస్గా నడుస్తుంది. దీనికి కారణాలు చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా ఎవరైతే ఈ అగ్రిమెంట్ చేసి పీస్ డీల్ సైన్ చేద్దాం అనుకుంటున్నారు కదా, అది మాత్రం వీలు అవ్వలేకుంది. అది ఫైనల్ కాలేకపోతుంది. ఒకవైపు నుంచి అటాక్స్ ఇంకా సివియర్ కాబోతున్నాయి. డ్రోన్ అటాక్స్ కానివ్వండి, మిజైల్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆగే అసలు సమస్య లేదంటున్నారు. సో ఇటువైపు నుంచి చూసుకుంటే ముఖ్యంగా మనకి మార్కెట్లో గోల్డ్ బాగా నర్వస్గా ఉంది కాబట్టి ఇంట్రాడేలో ఇంటర్నేషనల్ మార్కెట్లో బాగా పెరగడం అనేది ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్తున్నారు నేషనల్ మీడియాలో. దాంతోపాటే ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చూసుకున్నా కానీ ప్రతి వరల్డ్లో ఉన్న ఛానల్లో మ్యాక్సిమం కూడా గోల్డ్ ఇంకా పెరుగుతుందా పడుతుందా అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతుంది. చూసుకుంటే మనం ఇప్పుడు థర్డ్ వీక్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, ఫోర్త్ వీక్ ఎండింగ్కి వచ్చేస్తాము నెక్స్ట్ వీక్లోకి. కానీ గోల్డ్ మాత్రము 1,30,000 లేదా 1,28,000 పైన కనీసం క్లోజింగ్ ఇస్తుందా అన్నది ఒకసారి ఎదురు చూస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ అది కాలేకపోయింది అనుకోండి, గోల్డ్లో మీకు మల్లింగ్ సెల్లింగ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇన్సైడ్ బార్ ఉంటుంది అని చెప్పేసి నేను మీకు చెప్పాను. మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే అక్టోబర్ నెలతో పోల్చుకుంటే అక్టోబర్ నెల హై కానివ్వండి, లో కానివ్వండి, దాన్ని క్రాస్ చేయలేకపోతుంది ఇటువైపు నుంచి గోల్డ్. సో అది గనక జరిగితే మళ్ళీ మీకు మార్కెట్లో కాస్తంత సెల్లింగ్స్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, బట్ మీరు మాత్రము ఏ ట్రేడ్ తీసుకున్నా కానీ కాస్తంత జాగ్రత్తగా ఒక చిన్న లాసుల్లోనే ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్స్ హిట్ అవుతాయా, అవి కట్ అవుతాయా అన్న విషయం మీకు తెలియాలి అంటే తప్పకుండా కాల్ చేసి అడగండి. ఎందుకంటే సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తాలు ఉంటాయి. సో లెట్ మీ టెల్ యూ, గోల్డ్ స్పాట్ ప్రైస్ ఈరోజు చూసుకుంటే -1 రూపీ ఉందండి. నిన్న 12,584 ఉంటే ఇవాళ 12,583 ఉంది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,535 నిన్న ఉంటే ఇవాళ 11,534 ఉంది, -1 రూపీ. అండ్ 18 క్యారెట్ గోల్డ్ 9,438 నిన్నుంటే ఇవాళ 9,437 ఉంది, అగైన్ -1 రూపీ. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం చూసుకుంటే చార్ట్స్లో ఏ రకంగానైతే మనం రైజ్ అనేది చూసామో అది మనకు ఓన్లీ ఒకటే టూల్ మనకు క్లారిటీ ఇస్తుంది. అది మనం చూసుకుంటే ఎస్, మన ఫిబొనాకీ రీట్రేస్మెంట్ టూల్. సో ఈ రోజున ముఖ్యంగా మనకు మార్కెట్లో ఎలాంటి మూమెంట్ ఇస్తుంది అంటే సింపుల్గా మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. ఇన్ఫ్యాక్ట్ 21 నవంబర్ రోజున బాగా మార్కెట్ పడిపోయి ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హెవీ బార్ అనేది కనిపిస్తుంది. చాలా ఎక్కువగా బయింగ్ జరిగింది అక్కడ. అది దాదాపు 2:40 21 నవంబర్ రోజున. అక్కడ నుంచి మళ్ళీ మీకు పెరిగిపోయిన తర్వాత 21 నవంబర్ రోజునే రాత్రి 10:30కి ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇవాళ ఒక చిన్న గ్యాప్ డౌన్తో మొదలైంది. మళ్ళీ ఒక హ్యూజ్ వాల్యూమ్ బార్ అనేది కనిపిస్తుంది మనకి ఇక్కడ. కానీ పోల్చుకుంటే 21 నవంబర్ రోజు కంటే కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ 5 నిమిషాల్లోనే దాదాపు 544 లాట్ ట్రేడ్ అయ్యాయి. అండ్ ఆ రోజు చూసుకుంటే 21 రోజున మనకు దాదాపు ఇట్ వాస్ అబౌట్ 800కు పైగా కైండ్ ఆఫ్ లాట్స్ ట్రేడ్ అయ్యాయి. సో దీంతో మనం చూసుకుంటే ఏంటంటే బయింగ్ వైపే ఎక్కువగా వాల్యూమ్స్ జరుగుతున్నాయి, ఫాలింగ్ టైంలో వాల్యూమ్స్ జరగట్లేదు. సో దీనికి అర్థం ఏంటి? ఆ అర్థం మీకు తెలిస్తే తప్పకుండా నేను చెప్పే ఏదైతే ఇక్కడ ఈ వెబ్సైట్లో చూపిస్తున్న లెవెల్స్ ఉన్నాయో దాంతో పోల్చుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనము ఈ రోజున చూసుకుంటే ఎంసెక్స్ ఫ్యూచర్లో 1,23,037 రూపీస్ ఉంది, -1100 రూపీస్, 1,154 అంటే దాదాపు 1,000 రూపాయల కంటే ఎక్కువగా ఫాల్ అయ్యింది ఓపెనింగ్లోనే. అండ్ మీకు ఇక్కడ ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే 1,25,304 రూపాయలు అండ్ 1,27,183 రూపాయలు రెసిస్టెన్స్ 2 అది. అండ్ రెసిస్టెన్స్ 3 చూసుకుంటే 1,28,296 రూపాయలు.
అలాగే సపోర్ట్ 1 1,22,312, 1,21,199 రూపాయలు. అండ్ సపోర్ట్ 3లో 1,19,320 రూపాయలు. సో 1,28,000 వెళ్తుందా లేదా 1,19,000 కాడికి వస్తుందా? అంత సీన్ ఉందంటారా అసలు ఇవాళ ఇంట్రాడేలో? ఉండే తీరాల్సిన అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో వార్ ఆగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇవాళకి ఇవాళే మీటింగ్ జరిగితే. అండ్ వార్ ఆగిందనుకోండి గోల్డ్ పడిపోతుంది. వార్ ఒకవేళ బాగా ఇంకా ముదిరిందనుకోండి అప్పుడు మీకు పెరిగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా మీకు కావాలి అనుకుంటే, మీ ఫింగర్ టిప్స్లో ఉండాలి అనుకుంటే మీరు ప్రతి గంటకి అవసరమైతే ఒక మెసేజ్ పంపించండి నాకు. లేదంటారా మీరు ఒక ఫోన్ కాల్ అనేది చేయండి 2 గంటలకి లేదా 4 గంటలకు ఒకసారి. సో దట్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అందుతాయి. మీరు లాసులు తగ్గించుకోవచ్చు, ప్రాఫిట్స్ని పెంచుకోవచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానికోసం నేను ఇవ్వబోతున్నాను మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. నా టీం దాంతోపాటే మేమందరం కూడా మీకు సహాయం అందించే పూర్తి ప్రయత్నం చేస్తాము. కానీ డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్లే ఎక్కువ పంపించండి వాట్సాప్లో. ఎందుకంటే నంబర్ చాలా బిజీగా ఉంటుంది. మళ్ళీ ఫోన్ కాల్ ఎత్తకపోతే మీరు ఫీల్ అవుతారు. నిజంగానే మీకు అందించాల్సిన సర్వీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మెసేజ్ పంపిస్తే మాత్రం మీకు త్వరగా హెల్ప్ అయ్యే అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.